చేసేవారంటే మన భారతీయ ఋషులు వైజ్ఞానిక విషయాల్ని, ఖగోళ శాస్త్ర విషయాలని కథల రూపంలో చెప్పేవాడు. ఎందుకంటే గుర్తుండాలి మరి ప్రజలకి. ఎలా గుర్తుంటాయి? ఒక కథ రూపంలో చెప్తే గుర్తుంటాయి. చిన్నప్పుడు పుట్టగానే శిశువుకి విజ్ఞానం అంతా బోధిస్తామంటే ఎక్కదు వాడు. ఒక కథ రూపంలో చెబితే అనగానగా రాజుకి ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు, 7 చేపలను తెచ్చారు, అందులో 7 చేపలు ఎండబెట్టారు. ఆ రెండే ఒకటి ఎండలేదంటే మనకు అనుమానం రావాలి. ఎందుకు రావాలి? రాజుగారికి అభ్యంతరం లేదు, రాజుకి 7 కొడుకులు ఉన్నా అభ్యంతరం లేదు, 7 వేటకెళ్ళినా అభ్యంతరం లేదు. రాజులు అప్పట్లో 2 పనులు, డబ్బులు లేకపోతే డబ్బులు లేకపోతే దండయాత్ర, డబ్బులు ఉంటే వేట, ఇంకేం లేదు ఇక్కడ. 2 కార్యక్రమాలు. అది ఇంకో ఆశ్చర్యమే లేదు. రాజుగారు కానీ 7 కొడుకులు కానీ వేటకెళ్ళడం కానీ ఆశ్చర్యం లేదు. కానీ కథలో కీలకం ఎక్కడుందంటే రాజుగారు కొడుకులు వేటకెళ్ళి చేపలు పెట్టండి అర్థం లేని విషయం. రాజు కొడుకులు చేపలు వేటాడతారా? అది కాదు. రాజు కొడుకులు వేటకెడితే సింహాన్ని వేటాడతారు, పులిని వేటాడతారు, ఎంత బలహీనపు రాజైనా లేడిని వేటాడతాడు. లేకపోతే వేటాడ అరిసిపోయి మున్యాశ్రమానికి వెళ్ళి అక్కడ దాహం వేసి మొక్కలకి నీళ్లు పోసి అమ్మాయిని ప్రేమించి ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఒక లేడీనైనా వేటాడతాడు, కానీ చేపలను వేటాడటం ఏంటండి? అంటే కథలో కీలకం అక్కడే ఉంది. అటువంటి లోపాలు ఉంటాయి, కావాలనే పెడతారు. చిక్కుముడి అంటారు. రాజు కొడుకులు వేటకెళ్ళడం ఏమిటి? వెళ్ళారు సరే, చేపల దేవుడు వెళ్ళి చేపల జాలర్లు వేరే ఉంటారు, తెస్తవారు, వారు తెస్తారు, మత్స్యకారు. ఇక రాజులు వెళ్ళి చేపలు తెస్తారా అంటే మనకి ఇక్కడ ఆలోచించాలి. రాజులు చేపలు తేరు కదా, తెచ్చినవి చేపలు కావు. ఇవి ఏమిటి అందులో 6 ఎండే 1 ఎండలేదంటే ఏమిటి అంటే ఖచ్చితంగా ఇది ఫిలసాఫికల్ స్టోరీ, తాత్వికమైన కథ. ఆ 6 కామక్రోధ లోభం ఒక పదమాత్సర్యాలు, అరిషడ్ వర్గం అంటాం మనం. అవి ఎండుతాయి, అవి పోతాయి. మనం ప్రయత్నం చేస్తే పోతాయి నెమ్మదిగా. చాలా గట్టి ప్రయత్నం చేయాలి, అయినా పోతాయి. కానీ అసలు అవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి అంటే కామం ముందు కోరిక అనే దాని నుంచి పుట్టాయి. కామం అనగానే కామవాంఛ అనుకోకూడదు. కామం వేరు, కామవాంఛ వేరు. కామవాంఛ అంటే అర్థం వేరు. కామం అంటే కేవలం కోరిక. గణపతి నవరాత్రులు ఉత్సవాలు జరపాలంటే ఒక కోరిక, అది కూడా కామన అంటారు. దాన్ని కామం అంటే బాగున్నదని కామన అంటారు. అది కూడా కోరికే. ఆ కోరిక లేకపోతే ఈ వైభవం అంతా వస్తుందా, నేను వస్తానా, మీరు వింటారా? ఎలా కుదురుతుంది? కోరిక అనేది ఉంటుంది. ఆ కోరిక ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ కోరిక తీరకపోతేనే క్రోధం. ఆ కోరిక నాకే తీరాలి అనుకోవడం లోభం. ఆ కోరిక తీరకపోతే నేను బతకను అనడం మోహం. ఆ కోరిక తీరింది అని గర్వించడం మదం. ఆ కోరిక నాకు తీరకుండా ఇంకోటికి తీరింది అని ఏడవడం మాత్సర్యం. ఇంకెక్కడ ఉన్నాయి? 6 ఒకదాని నుంచే పుట్టే కోరిక నుంచి. అంటే కోరికతో సహా అన్ని ఎండితే 6 ఎండతాయి, 7 ఎండతాయి. ఆ కోరిక మూలం సంకల్పం. ఆ సంకల్పమే ఎండని 7వ చేప. మనిషి ఎంతసేపు తన మనస్సులోకి తాను దొంగ చూసుకుని అసలు ఈ కోరికలన్నీ ఎక్కడ పుడుతున్నాయి, ఈ బంధాలన్నీ ఎక్కడ పుడుతున్నాయి, ఈ ఆశలన్నీ ఎక్కడ పుడుతున్నాయి. గాఢ నిద్ర పోయినప్పుడు మనకి ఎవ్వరికి ఏ బంధం ఎందుకు గుర్తులేదు. పక్కన పడుకున్న వాళ్ళకు కూడా మనకు ఎందుకు గుర్తులేదు. పిల్లల్ని ప్రేమిస్తాం, భార్యని ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తాం, డబ్బుని ప్రేమిస్తాం, బంగారాన్ని ప్రేమిస్తాం, సమాజంలో మనకుండే హోదాన్ని ప్రేమిస్తాం. పోగలల్లా వీటి గురించి చెప్పుకుంటాం మనం. నేను ఎంత గొప్పవాడిని, ఎంత గొప్పవాడిని, మా ఆవిడేలాగా, మా పిల్లలేలాగా, మా పిల్లలే నాకు ప్రపంచం, ఇలా చెప్పుకుంటాం కదా. మరి ఆ పిల్లల్ని మర్చిపోయి రాత్రి గాఢ నిద్ర పోతున్నాడా లేదా ఈ పెద్ద మనిషి? ఆ పిల్లలు కూడా నిద్రపోతున్నారా లేదా? ఆ నిద్రలో పిల్లలు ఏమయ్యారు? అప్పుడు ఎందుకు గుర్తులేవు? మళ్ళీ తెల్లారే కదా పిల్లలు జనరం. అంటే మనం ఎంత బంధం గొప్పది, ఎంత మమకారం అన్నా అది లేకుండా కూడా మనం ఉండగలుగుతున్నాం ఖచ్చితంగా. పైగా ఆ నిద్ర కనుక పోకపోతే తెల్లవాళ్ళు చచ్చిపోతాం అన్యాయంగా. పగలల్లా ఏ పని చేయలేదు. అంటే మనిషి నిజమైన ఆనందం పొందేది ఈ బంధాల్లో ఉన్నప్పుడు కాదు. ఈ బంధాలకు అతీతంగా నిద్రపోయినప్పుడే ఆనందం పొందుతున్నాడు. అది అర్థమైపోతుంది ప్రతిరోజు మనకి. కాకపోతే ఆ గాఢ నిద్ర అనేది మనం తెలియకుండా పొందుతున్నాం. తెలియకుండా నిద్రపోతే సుషుప్తి అంటారు. తెలిసి నిద్రపోగలిగితే సమాధి అంటారు. తెలిసి నిద్రపోవాలి. పగలు జాగ్రత్త అవస్థలోనే తెలిసి నిద్రపోవాలి. నిద్రపోవడం అంటే కళ్ళు మూసుకోవడం కాదు. ఊరికే ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడతాం, ఏ పని చేయాలో ఆ పని చేస్తాం, ఏమి ఆలోచించాలో అది ఆలోచిస్తాం, వెంటనే వదిలేస్తాం. అదే సమాధి. వెంటనే వదిలేయాలి. మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలంతే, వదిలేసాం ఆ విషయం. చేయాలి కాబట్టి చేసామంతే, వదిలేసాం ఆ విషయం. కొట్టాల్సి ఉంటే కొడతాం, వెంటనే వదిలేస్తాం. కానీ ఇంటికి వచ్చి కొట్టే దెబ్బ అదిరిపోయిందని చెప్పద్దు. ఇంకా అదే అహంకారం. కొట్టవలసిన కొట్టే వదిలేసి ఇంకా విషయం ఇది వస్తుంది. ఇక్కడ ఈ వెనకాల వాసన అంటారు. ఈ వాసనలే మొత్తం జన్మకారు. లేకపోతే కొట్టాలనుకున్నాను కానీ కొట్టలేకపోయినాయా, జారిపోయాడా అంటాడు పెద్దది వెంగది. ఇంకోసారి కొడతాడు. కొట్టలేకపోయినా బాధపడద్దు, కొట్టినా గర్వించొద్దు.
దెబ్బ తీసుకోవాలి కూడా దెబ్బ తీసాం అయిపోయింది, అంతే, వదిలే ఆ విషయాన్ని. మాటైనా అంతే, అనాలి కాబట్టి అనేసి వదిలేసే ఆ విషయాన్ని. అంతవరకు ఆలోచించగా ఇది వచ్చిందని వదిలేసే ఆ విషయాన్ని. పరమేశ్వరార్పణం అంటే అది. ఆలోచన కూడా అంతే, అవసరమైనప్పుడు ఆలోచిస్తాం, మిగిలినప్పుడు వదిలేస్తాం. దీనికి అన్నిటికీ మూలం సంకల్పం. ఆ వెంటనే 7వ చాప్టరే సంకల్పం. ఇలా ప్రతి కథ వెనకాల ఒక తత్వం ఉంటుంది. హిందూ ధర్మంలో ఉండే విశేషం ఇది. మొండి కథలు, బండ కథలు, గుడ్డి నమ్మకాల కథలు, ఇతర మతాల సంగతి నాకు తెలియదు, కానీ హిందూ మతంలో మాత్రం ఉండవండి. అది హిందూయిజం అంటే అది.